రివ్యూ ఆఫ్ ద మూవీ ది రాజా సాబ్. మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్ మూవీ. ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, రాజు అంటే మన ప్రభాస్ కు అమ్మ నాన్న ఉండరు, అన్ని తన నాయనమ్మే అయిన గంగాదేవి చూసుకుంటా ఉంటుంది. తనకు అల్జీమర్, తన భర్త కనకరాజుపై బెంగ ఉంటుంది. చాలా కాలం క్రితమే తనని వదిలేసి వెళ్లిపోయి అంటాడు. తను వస్తాడేమో అని గంగాదేవి వెయిటింగ్ చేస్తా ఉంటుంది. తాతయ్యని ఎలాగైనా తీసుకొస్తానని రాజు హైదరాబాద్ కు వెళ్తాడు. బ్లెస్సీ అండ్ భైరవి అనే ఇద్దరు అమ్మాయిలు రాజుకు పరిచయం అవుతారు. ఈ ప్రాసెస్ లో తాతయ్య గురించి రాజుకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుస్తాయి. తను నర్సాపూర్ ఫారెస్ట్ లోనే ఓ ఇంట్లో ఉన్నాడని, ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్ళందరికీ రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని అర్థమవుతుంది. అసలు కనకరాజు ఎవరు, ఇంటిని వదిలి ఎందుకు వెళ్లిపోయాడు, అడవిలో ఉన్న ఆ ఫారెస్ట్ లో ఉన్న ఆ ఇంట్లో జరిగే ఆ ఇన్సిడెంట్స్ కి కారణం ఎవరు అన్నదే ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. హారర్ సినిమా అనగానే ఓ ఇల్లు, అందులో ఒక దయ్యం, ఆ ఇంట్లో అడుగు పెట్టిన వాళ్ళందరినీ ఆ దయ్యం భయపెట్టడం, ఈ విషయాలే ఉంటాయి. మారుతి గతంలో తీసిన ప్రేమ కథ చిత్రం మూవీ కూడా ఇలాంటి కథే. ప్రభాస్ లాంటి హీరోకి కూడా అలాంటి కథే రాసుకుంటే ఎలా, అందుకే ఈ లైన్ పట్టుకొని అందులో డిఫరెంట్ విషయాలన్నీ యాడ్ చేశాడు. హిప్నాటిజం, మైండ్ గేమ్ అంటూ ఇలా కొన్ని విషయాలు యాడ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఒక ముక్కలో చెప్పాలంటే చందమామ కథ లాంటి సెటప్ ఇది. ఒక స్వార్థపరుడికి రాజకుమారిపై మనసు పడుతుంది. రాజకుమారితో పాటుగా తన ఆస్తిపాస్తులన్నీ తను దక్కించుకోవడానికి మాయలు మంత్రాలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత రాజకుమారితో పాటు తన సంపదంతా తనకి సొంతమయ్యేలా తెచ్చుకుంటాడు. ఆ తర్వాత మనవడు వచ్చి తాతయ్యపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది చందమామ బాలమిత్రలో చదువుకున్న ఒక అందమైన ఫ్యాంటసీ కథలా అనిపిస్తుంది. అందులోకి ప్రభాస్ లాంటి హీరోని తీసుకురావడం నిజంగానే ఒక మంచి ఐడియా. కాకపోతే రాజా సాబ్ లో ఎగ్జిక్యూషన్ చాలా బాగా దెబ్బ కొట్టింది. మారుతి సెలెక్ట్ చేసుకున్న స్క్రీన్ ప్లే మధ్యలో ప్రభాస్ కోసం, పాటల కోసం, మాస్ ఆడియన్స్ కోసం చేసిన సీన్స్ అన్ని కూడా బోర్ కొట్టించాయి. సత్య ఎపిసోడ్ తో మారుతి స్టోరీని అయితే మొదలు పెట్టిన విధానం చాలా బాగుంది. ఆ ఇంట్లో ఏదో ఉంది అనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాడు. కథ అంతా అదే టోన్ లో వెళ్ళి ఉంటే బాగుండేది, కానీ ఆ కిక్ ఫస్ట్ సీన్ వరకే ఉంటుంది. రాజా సాబ్ ఎంట్రీ, ఫైట్, పాట, రొమాన్స్ ఇలా అన్ని కూడా ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా కూడా ఎంగేజ్ అవ్వడానికి స్కోప్ లేకుండా కథని ఫిల్ చేసుకుంటూ వెళ్ళాడు. అసలు ఈ కథలో ముగ్గురు హీరోయిన్లని ఇరికించాలన్న ఆలోచన మారుతికి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. ప్రభాస్ ని వింటేజ్ వైపు తీసుకురావడానికి ముగ్గురు హీరోయిన్లు అవసరం అయ్యారా అని అనిపించింది. ఆ ముగ్గురి వల్ల కథల్లో లేక తప్ప ఎలాంటి లాభం అయితే లేదు. పైగా ఏ ఒక క్యారెక్టర్ కి కంప్లీట్ ఆర్క్ అయితే ఉండదు. ఆయా రొమాంటిక్ సీన్స్ లో తప్ప కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే అది లేదు. ప్రభాస్ డైలాగులు కొన్ని అర్థం కూడా కాలేదు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ బెటర్ గా డిజైన్ చేశారు, కాకపోతే దాన్ని ఇంకా బాగా తీసి ఉండొచ్చు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళీ ఒకటే నస. మారుతి సినిమాల్లో కామెడీ బాగుంటుంది. ప్రభాస్ కూడా కామెడీ చేసి చాలా కాలం అయింది. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో బాగా నవ్వుకునే సీన్లు కొన్నైనా ఉంటాయి అని అనుకున్నా నేను, కానీ ఆ కామెడీ ఈ సినిమాలో మిస్ అయిపోయింది. పోనీ హారర్ ఎలిమెంట్స్ అయినా ఉన్నాయా అంటే అది లేదు. హారర్ సినిమాకు భయపడడానికే వెళ్తాము, కానీ ఆ భయం అనే ఎలిమెంట్ సరిగా తీసుకురాలేకపోయాడు మారుతి. మహల్లో ఉండే క్యారెక్టర్స్ కు సంజయ్ దత్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏమిటి అనేది అర్థం కాలేదు. వాళ్ళంతా ఓ సేఫ్ హౌస్ లో ఉన్నట్టు రిలాక్స్ అవుతూ రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. 100 హౌస్ లో కూడా రొమాన్స్ ఏమిటో అస్సలు అర్థం కాదు. వాళ్ళే అంత రిలాక్స్డ్ గా ఉంటే ఇంకా నేనెందుకు టెన్షన్ పడాలి అని నాకు అనిపించింది. ఈ సినిమాలో మారుతి బెటర్ గా ఏదైనా తీసాడా అంటే అది ఒక క్లైమాక్సే. హాస్పిటల్ సీన్ నుంచి కాస్త స్పీడ్ గా రన్ అయితే అయింది మూవీ. మైండ్ గేమ్ ని బాగా వాడుకున్నాడు. ఆ ఊపులోనే క్లైమాక్స్ లోకి వెళ్ళిపోయాడు. ఎండింగ్ 20 మినిట్స్ వర్త్ అనిపించింది, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కనకరాజు క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానంలో చాలా వరకు కన్ఫ్యూజన్ అయితే ఉంది. ప్రభాస్ చాలా స్టైలిష్ గా, కలర్ఫుల్ గా కనిపించాడు. తన ఈజ్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. కాకపోతే ఒక్కోసారి ఒక్కోలా కనిపించాడు ప్రభాస్. కొన్ని చోట్ల డూప్ వాడినట్లు స్పష్టంగా అర్థమైంది. డబ్బింగ్ విషయంలో ప్రభాస్ ఇంకాస్త కేర్ చూపించాల్సి ఉండే. హాస్పిటల్ సీన్ లో మాత్రం ప్రభాస్ బాగా చేశాడు. ముగ్గురు హీరోయిన్లలో మాలవికకు కాస్త స్క్రీన్ స్పేస్ దొరికింది. తనతో ఓ యాక్షన్ సీన్ కూడా చేయించారు. సంజయ్ దత్ ని సరిగా వాడుకోలేదేమో అని అనిపించింది. జరీనా వాహిబ్ యాక్టింగ్, ఆమె క్యారెక్టర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ బాగున్నాయి. సప్తగిరి, ప్రభాస్, శ్రీను, సత్య వీళ్ళంతా ఉన్నా కూడా నవ్వించలేకపోయారు. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టారు. ముఖ్యంగా మహల్ సెట్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి, ఇంకొన్ని చోట్ల అస్సలు బాలేవు. తమన్ సాంగ్స్ అయితే ఇక చాలా వీక్ గా ఉన్నాయి. నాచే నాచే సాంగ్ కూడా థియేటర్ లో తేలిపోయింది. ఆర్ఆర్ఆర్ లో సౌండింగ్ ఎక్కువగా అనిపించింది, చాలా లౌడ్ గా ఉంది.
మారుతి ఐడియా బాగుంది, హారర్ లో ఫ్యాంటసీని మిక్స్ చేయాలన్న ఆలోచన ఓకే, కానీ ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు, తప్పిపోయిందనే చెప్తాను. హారర్ ఎలిమెంట్స్ లేకపోవడం డిసప్పాయింట్ కి అయితే గురి చేసింది. మారుతి సినిమాల్లో ఉండే కామెడీ టైమింగ్ మిస్ అయింది. ప్రభాస్ తో తీసిన పాన్ ఇండియా సినిమా ఇది. 400 కోట్లు ఖర్చు పెట్టామని, గ్లోబల్ లోనే రిచ్ హారర్ ఫ్యాంటసీ తీసామని మూవీ యూనిట్ అయితే చెప్పింది. అయితే అంతటి స్టఫ్ మాత్రం ఈ సినిమాలో లేదు. టైం పాస్ కోసము ఒకసారి చూడాలనుకుంటే చూడండి. మూవీ నాకైతే జస్ట్ యావరేజ్ మూవీ, నచ్చలేదు. మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.